ఎగ్జాంపుల్స్ కి ఎగ్జెప్షన్ ఉంటుంది. అదేంటంటే ఒకటి వచ్చేసి ఎగ్జిఎఫ్2 ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా. హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమొస్తుంది? 8 + 2 అంటే ఎంత? 10/2 అంటే ఎంత? 5 వస్తుంది. ఓకే, ఇక్కడ లోన్ పేర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే వాట్ ఈస్ ద ఫార్ములా? Z minus number of surrounding atoms. Z minus number of surrounding atoms. Okay, Z value ఎంత వచ్చింది మనకి? 5 వచ్చింది. Number of surrounding atoms ఎన్ని? 2. 5 minus 2 is equals to 3. 5 minus 2 is equals to 3 వచ్చింది కదా. సో 3 ఉంది అని అంటే ఎన్ని లోన్ పేర్స్ ఉన్నట్టు? ఈ మాలిక్యూల్ లో 3 లోన్ పేర్స్ అండ్ 2 బాండ్ పేర్స్ ఉన్నట్టు. 2 బాండ్ పేర్స్ ఉన్నట్టు. ఇక్కడ లోన్ పేర్స్ ఉన్నాయి. ఓకే, లోన్ పేర్స్ ఉన్నాయి. బట్ ఈ కాంపౌండ్ కి ఇఫ్ లోన్ పేర్స్ ఆర్ దేర్, ఇప్పుడు మనకి నిన్న ఒక నోట్ చదివినాం. ఏంటది? ఇఫ్ లోన్ పేర్స్ ఆర్ దేర్ మ్యూ వాల్యూ నాట్ ఈక్వల్స్ టు 0. లోన్ పేర్స్ ఉన్నప్పుడు మ్యూ వాల్యూ ఎట్లా ఉంటుంది? నాట్ ఈక్వల్స్ టు 0 ఉంటుంది. బట్ ఇక్కడ ఎట్లా ఉంది? మ్యూ వాల్యూ నాట్ ఈక్వల్స్ టు 0. బట్ ఫర్ దిస్ ఎగ్జాంపుల్ మ్యూ వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు 0. మ్యూ వాల్యూ ఈక్వల్స్ టు 0 అండ్ ఈ కాంపౌండ్ ఏమని చెప్పుకుంటామంటే నాన్ పోలార్ కాంపౌండ్ అని చెప్పి చెప్తాం. ఓకే, మ్యూ వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు 0. మ్యూ వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు మ్యూ వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు 0 అయితే మ్యూ వాల్యూ ఈక్వల్స్ టు 0 అయితే నాన్ పోలార్ కాంపౌండ్. నాన్ పోలార్. మ్యూ ఇస్ ఈక్వల్స్ టు 0 అయితే, మ్యూ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే పోలార్. ఓకే, మ్యూ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే పోలార్. ఇక్కడ ఏమైంది? మ్యూ వాల్యూ యాక్చువల్ గా మ్యూ వాల్యూ ఉంది. ఎంత ఉంది? 3 ఉంది. బట్ ఇది ఎగ్జెప్షన్ కేస్ అన్నమాట. ఎగ్జిఎఫ్2 కి అక్కడ 3 ఉన్నా మనం ఎంత తీసుకోవాలి? దీన్ని ఎప్పుడైనా మ్యూ వాల్యూ 0 తీసుకోవాలి అండ్ నాన్ పోలార్. ఇంకొక కేసు ఉంది అట్లనే. అదేంటంటే ఎగ్జిఎఫ్4. దీన్ని ఫస్ట్ హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేయండి. 1/2 8 + 4 ఎంత? 12/2. 2 1s 2 6 అంటే ఏ హైబ్రిడైజేషన్? 6 వచ్చాయి కదా. 6 వచ్చాయి. లోన్ పేర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి? Z minus number of surrounding atoms. Number of surrounding atoms కాబట్టి Z ఎంత వచ్చింది? 6 వచ్చింది. Number of surrounding atoms ఎన్ని? 4. అప్పుడు ఇక్కడ ఎంత ఉంది? వాల్యూ 2 వచ్చింది. 2 అన్నప్పుడు మ్యూ నాట్ ఈక్వల్స్ టు 0నా? కాదు. బట్ హియర్ ఆల్సో మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ ద పోలార్ కాంపౌండ్ ఈజ్ సెడ్ టు బి నాన్ పోలార్ కాంపౌండ్. ఓకే, నాన్ పోలార్ కాంపౌండ్. ఇవి రెండు ఎక్సెప్షన్ కేసెస్. ఎగ్జిఎఫ్2 కి ఎగ్జిఎఫ్4 కి dipole moment value not equals to 0 but calculated value not equals to 0 but actual value is mu is equals to 0. Mu is equals to 0. Is it clear? Okay, yeah, this is about what exception cases. ఏదానికి? ఎగ్జిఎఫ్2. యాక్చువల్ గా ఏంటి? వీటికి మ్యూ వాల్యూ నాట్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. ఇదేంది? మనం క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ మ్యూ నాట్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. బట్ అకార్డింగ్ టు యాక్చువల్ వాల్యూ ఏంటి? ఇది కాంపౌండ్స్ కి మ్యూ ఇస్ ఈక్వల్స్ టు 0 అండ్ నాన్ పోలార్ కాంపౌండ్స్ అని చెప్పి అంటాం వీటిని. ఇజ్ ఇట్ క్లియర్? డైపోల్ మూమెంట్ కంప్లీట్ గా. డైపోల్ మూమెంట్ ఏం చెప్తుంది? డైపోల్ మూమెంట్ ఏం చెప్తుందమ్మా? డైపోల్ మూమెంట్ ఏం చెప్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ టు డిటర్మైన్ ద పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్ ఇన్ కోవలెంట్ బాండ్. Okay, percentage of ionic character in covalent compounds. Percentage of ionic character in covalent compound చెప్తుంది. Dipole moment is equals to what is the formula? Mu is equals to Q into D. What is Q? Q is nothing but what? Charges on the atoms. D is equals to internuclear distances. D is equals to internuclear distances. Okay, dipole moment direction ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుంది? లెస్ ఎలక్ట్రోనెగటివిటీ, తక్కువ రుణ విద్యుతాత్మకత ఉన్న
ఆటం నుంచి ఎక్కువ రుణ విద్యుతాత్మకత ఉన్న ఆటం వైపుకు పోతుంది. తక్కువ రుణ విద్యుతాత్మకత ఉన్న ఆటం నుంచి ఎక్కువ రుణ విద్యుతాత్మకత ఉన్న ఆటం వైపుకు పోతుంది. ఒకవేళ ఇచ్చిన దానిలో లోన్ పేర్స్ ఉన్నాయనుకోండి, ఎప్పుడైనా కూడా ఎట్లా పోతుంది, దాని డైరెక్షన్ అన్నది ఆటం నుంచి ఎక్కడైతే లోన్ పేర్స్ ఉంటాయో అటు సైడ్ పోతుంది అనమాట. ఓకే, మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే ఏంటిది, ఆ కాంపౌండ్ మనం ఏమని చెప్పుకుంటాం, పోలార్ కాంపౌండ్ అని చెప్పి చెప్పుకుంటాం. మ్యూ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే నాన్ పోలార్ కాంపౌండ్స్ అని చెప్పి చెప్పుకుంటాం. ఇంత పోలార్ కాంపౌండ్స్, నాన్ పోలార్ కాంపౌండ్స్ అంటే ఏంటిది, పోలార్ కోవలెంట్ కాంపౌండ్స్ అంటే if the covalent bond formation takes place in between the different atoms different atoms లో కోవలెంట్ బాండ్ ఫామ్ అయితే వాటిని ఏమని చెప్తాం, పోలార్ కోవలెంట్ బాండ్ అని చెప్పి పిలుస్తాం. నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ అంటే ఏంటంటే if the covalent bond formation takes place in between the similar atom, అక్కడేమో డిఫరెంట్ ఆటంల మధ్యలో పోలార్ కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది, సిమిలర్ ఆటమ్స్ మధ్యలో ఏ ఫామ్ అవుతుంది, నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ అన్నది ఫామ్ అవుతుంది. ఓకే, పోలార్ అంటే ఎగ్జాంపుల్ ఏంది, పోలార్ కి ఎగ్జాంపుల్ ఏంటి, డిసిమిలర్ ఐటమ్స్ కాబట్టి HCl, HBr, HF లైక్ దిస్. నాన్ పోలార్ కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే Cl2, N2, O2 ఎట్సెట్రా లైక్ దిస్. ఓకే, అందుకని చెప్పి వీటి వాల్యూ ఎట్లుంటుంది, మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంటుంది. వీటికి ఎంతో కొంత ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది కాబట్టి మ్యూ నాట్ ఈక్వల్స్ టు 0 ఉంటుంది. Is it clear? Okay. Next, bond angle. How to find bond angle? What is the definition of bond angle? Bond angle definition enti? Bond angle definition enti? Okay, here bond angle is nothing but the angle between two atoms. Okay. For example, ఇక్కడ ఒక atom ఉంది, ఇక్కడ ఒక atom ఉంది. ఓకే, ఈ రెండింటి మధ్యలో ఉన్న యాంగిల్ ఏమని పిలుస్తారు, బాండ్ యాంగిల్ అని చెప్పి పిలుస్తారు. ఓకే, వాట్ ఈస్ బాండ్ యాంగిల్? బాండ్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ ద యాంగిల్ ఇన్ బిట్వీన్ టూ ఆటమ్స్, ద యాంగిల్ ఇన్ బిట్వీన్ టూ ఆటమ్స్. ఓకే, ఫస్ట్ కొన్ని బాండ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయమ్మా. అవి ఏంటంటే రూల్స్ టు ఫైండ్ బాండ్ యాంగిల్. రూల్స్ టు ఫైండ్ బాండ్ యాంగిల్. బాండ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం రూల్స్ ఉన్నాయి? ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఫస్ట్ రూల్ వచ్చి హైబ్రిడైజేషన్ చెక్ చేయాలి. చెక్ ద హైబ్రిడైజేషన్. ఫస్ట్ రూల్ వచ్చేసి ఏంటి, బాండ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి చెక్ ద హైబ్రిడైజేషన్. ఓకే, ఏ హైబ్రిడైజేషన్స్ ఉన్నాయని తెలుసు మనకి, sp, sp2, sp3. మేడం ఎవరో వైట్ బోర్డు ఆన్ చేస్తున్నారు చూడండి, వైట్ బోర్డు పెడుతున్నారు ఎవరో. ఓకే, ఫస్ట్ వచ్చేసి హైబ్రిడైజేషన్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నప్పుడు ఏంటి, sp హైబ్రిడైజేషన్, sp2 హైబ్రిడైజేషన్, sp3 హైబ్రిడైజేషన్ ఉంటాయి కదా. ఓకే, దేనికి బాండ్ యాంగిల్ ఎక్కువ ఉంటుందంటే దేనికి బాండ్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది, sp హైబ్రిడైజేషన్ తీసుకున్నట్టయితే బాండ్ యాంగిల్ ఎంత, 180 degrees. sp2 హైబ్రిడైజేషన్ తీసుకుంటే బాండ్ యాంగిల్ ఎంత, 120 degrees. sp3 హైబ్రిడైజేషన్ తీసుకుంటే బాండ్ యాంగిల్ ఎంత, 109 degrees 28 minutes. సో ఇలా బాండ్ యాంగిల్ దేనికి ఎక్కువ ఉంది, బాండ్ యాంగిల్ దేనికి ఎక్కువ ఉందమ్మా, sp కి ఎక్కువ ఉంది కాబట్టి sp కి ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ sp2, నెక్స్ట్ sp3. ఓకే, అన్నిటికన్నా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వచ్చేసి hybridization of central atom is same, then we should take lone pairs. The second rule is what, hybridization of central atom is same. Hybridization of central atom is same, then we should take lone pair of electrons. ఓకే, హైబ్రిడైజేషన్ సెంట్రల్ ఆటమ్ ది సేమ్ ఉంది అనుకోండి, సేమ్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తీసుకోవాలి. అప్పుడు లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, అప్పుడు బాండ్ యాంగిల్ ఏమైతుంది, డిక్రీజ్ అవుతుంది. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అయితే బాండ్ యాంగిల్ అన్నది ఏమైతుంది, డిక్రీజ్ అయితే. ఆల్రెడీ చదువుకున్నాం మనం వెస్పర్ థియరీలో. ఎందుకు ఇట్లా అవుతుంది అని అంటే
రిపల్షన్స్ ఇన్ బిట్వీన్ సెంట్రల్ ఆటమ్ యొక్క లోన్ పేర్స్ అండ్ సైడ్ కున్న ఆటమ్స్ యొక్క లోన్ పేర్స్ రిపల్షన్స్ అన్నవి జరగడం వల్ల మనకి ఏమైతుందంటే ఇట్ బాండ్ యాంగిల్ అన్నది డిక్రీజ్ అవుతుంది. బాండ్ యాంగిల్ ఏమైతుంది? డిక్రీజ్. ఓకే, నెక్స్ట్ స్టెప్ 3. థర్డ్ రూల్ ఏంటంటే hybridization of central atom is same. Hybridization of central atom is same. Ca అంటే central atom. Hybridization of central atom is same. మళ్ళీ లోన్ పేర్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్ కూడా సేమ్ ఉంది అనుకోండి. లోన్ పేర్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్ కూడా సేమ్ ఉంటే ఏంటిది కండిషన్స్? ఇక్కడ కండిషన్స్. ఓకే, హైబ్రిడైజేషన్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్ సేమ్ ఉంది అనుకోండి, లోన్ పేర్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్ కూడా సేమ్ ఉంది అనుకోండి, అప్పుడు ఏమైతుందంటే దేనికైతే ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉందో దానికి దేనికైతే ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉందో దానికి బాండ్ యాంగిల్ అన్నది ఎక్కువ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏది తీసుకుంటున్నా అంటే NH3 తీసుకుంటున్నా, PH3 తీసుకుంటున్నా. ఓకే, ఈ రెండింటి హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేస్తే సేమ్ ఉంటుందమ్మా. రెండింటి హైబ్రిడైజేషన్ కూడా సేమ్ ఉంటుంది. కావాలంటే మీరు క్యాల్కులేట్ చేసుకోండి బై యూజింగ్ దట్ షార్ట్ కట్ ఫార్ములా. అప్పుడే దేనికి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుంది? నైట్రోజన్ కి ఫాస్ఫరస్ కి తీసుకుంటే నైట్రోజన్ కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుంది, ఫాస్ఫరస్ కి ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ ఉంటుంది. కాబట్టి బాండ్ యాంగిల్ దేనికి ఎక్కువ ఉంటుంది? NH3 కి బాండ్ యాంగిల్ అన్నది ఎక్కువ. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ ఆటమ్ లోన్ పేర్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్ సేమ్ ఉంది అనుకోండి. లోన్ పేర్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్ సేమ్ ఉండి అప్పుడు ఏమైతుంది? ఎలక్ట్రోనెగటివిటీ దేనికి ఎక్కువ ఉంటే బాండ్ యాంగిల్ దానికి తక్కువ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ BeCl2 BeBr2 తీసుకుంటాం. BeCl2 BeBr2 తీసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ ఏమన్నాడు కండిషన్? లోన్ పేర్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్ సేమ్, సరౌండింగ్ ఆటమ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి అనుకోండి, ఎలక్ట్రోనెగటివిటీ దేనికైతే ఎక్కువ ఉంటుందో బాండ్ యాంగిల్ దానికి తక్కువ ఉంటుంది. సో ఎలక్ట్రోనెగటివిటీ దేనికి ఎక్కువ ఉంటుంది? BeCl2 కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి బాండ్ యాంగిల్ దీనికి BeCl2 కి తక్కువ ఉంటుంది, BeBr2 కి బాండ్ యాంగిల్ అన్నది ఎక్కువ. ఇస్ ఇట్ క్లియర్? దీస్ ఆర్ ద రూల్స్ టు ఫైండ్ బాండ్ యాంగిల్. ఫస్ట్ ఏం చేసుకోవాలి? హైబ్రిడైజేషన్ చెక్ చేసుకోవాలి. ఓకే, sp హైబ్రిడైజేషన్ ఉందా, sp2 హైబ్రిడైజేషన్ ఉందా, sp3 హైబ్రిడైజేషన్ ఉందా? టాపిక్ నేమా? బాండ్ యాంగిల్. హౌ టు ఫైండ్ బాండ్ యాంగిల్? బాండ్ యాంగిల్ బంధకోణము కనుగొనే పద్ధతి. ఓకే, ఫస్ట్ ఏం చేసుకోవాలి? హైబ్రిడైజేషన్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ రూల్, 3 రూల్స్ ఉన్నాయి ఇది ఫైండ్ అవుట్ చేయడానికి. ఫస్ట్ రూల్ వచ్చేసి ఏంటి? హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. దేనికైతే దేనికి మనకు తెలుసు ఆల్రెడీ. ఏమేమి తెలుసు? sp హైబ్రిడైజేషన్ కి అయితే 180 degrees ఉంటుంది, sp2 హైబ్రిడైజేషన్ కి అయితే 120 degrees ఉంటుంది, sp3 హైబ్రిడైజేషన్ కి అయితే ఎంత ఉంటుంది? 109 degrees 28 minutes ఉంటుంది. కాబట్టి బాండ్ యాంగిల్ దేనికి ఎక్కువ ఉంది? ఆబ్వియస్లీ sp హైబ్రిడైజేషన్ కి బాండ్ యాంగిల్ ఉంది. సో ఆర్డర్ ఇస్ లైక్ దిస్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ రూల్ ఏంటిది? హైబ్రిడైజేషన్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్ ఈస్ సేమ్, దెన్ వీ షుడ్ టేక్ లోన్ పేర్స్. ఓకే, సెంట్రల్ ఆటమ్ కు హైబ్రిడైజేషన్ సేమ్ ఉంది అనుకోండి, అప్పుడు మనం దేని దగ్గర పోవాలి? లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దగ్గర పోవాలి. ఒక దానిపైన లోన్ పేర్ ఒకటి ఉంది, ఇంకో దానిపైన లోన్ పేర్స్ 2 ఉన్నాయి అనుకోండి. లోన్ పేర్ దేనికైతే తక్కువ ఉంటుందో దానికి బాండ్ యాంగిల్ అన్నది ఎక్కువ ఉంటుంది. లోన్ పేర్ వేటికైతే ఎక్కువ ఉంటాయో దానికి బాండ్ యాంగిల్ అన్నది తక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ హైబ్రిడైజేషన్ సెంట్రల్ ఆటమ్ ఉంటుంది కదా, సెంట్రల్ ఆటమ్ హైబ్రిడైజేషన్ సేమ్ ఉంది అనుకోండి. సెంట్రల్ ఆటమ్ కి సేమ్ ఉన్నప్పుడు అప్పుడు ఎవరిని తీసుకోవాలి? ఎలక్ట్రోనెగటివిటీ దేనికి ఎక్కువ ఉంటే దానికి బాండ్ యాంగిల్ అన్నది ఎక్కువ ఉంటుంది. లోన్ పేర్ సెంట్రల్ ఆటమ్ పైన సేమ్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం తీసుకోవాలి? అప్పుడు ఏం తీసుకోవాలంటే BeCl2 BeBr2 ఉంది కదా, బాండ్ యాంగిల్ దేనికైతే తక్కువ ఉంటుందో దానికి ఏమున్నట్టు? బాండ్ యాంగిల్ ఎలక్ట్రోనెగటివిటీ దేనికైతే ఎక్కువ ఉంటుందో బాండ్ యాంగిల్ దానికి తక్కువ ఉంటుంది. ఇక ఇన్ దీస్ టూ కేసెస్ లో ఏమైంది? సెంట్రల్ ఆటమ్ సేమ్ ఉంది, హైబ్రిడైజేషన్ సెంట్రల్ ఆటమ్ పైన హైబ్రిడైజేషన్ సేమ్ ఉంది. అప్పుడు మనం ఏం తీసుకోవాలి? బాండ్ యాంగిల్ ఎలక్ట్రోనెగటివిటీ తీసుకోవాలి. ఎలక్ట్రోనెగటివిటీ దీనికి ఎక్కువ ఉంది
కాబట్టి బాండ్ యాంగిల్ దేనికి ఎక్కువ ఉంటుంది? బిఈ బిఆర్2 కి బాండ్ యాంగిల్ అన్నది ఎక్కువ. ఇస్ ఇట్ క్లియర్? ఓకే. నౌ సీ ద క్వశ్చన్స్. హౌ టు ఫైండ్ బాండ్ యాంగిల్. బాండ్ యాంగిల్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామో క్వశ్చన్స్ చూడండి. Okay, order. First one is example is BeCl2. Second one is first question. Second question is BCl3. Third question is CCl4. Okay, వీటికి ఇందులో బాండ్ యాంగిల్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయమంటాం. ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ హైబ్రిడైజేషన్ తెలుసుకోవాలి. ఏ హైబ్రిడైజేషన్ తెలుసుకోవాలంటే మన దగ్గర ఫార్ములా ఉంది కదా. ఏం ఫార్ములా ఉంది? Z is equals to 1/2 valence electrons of central atom. If positive charge is there, we should take negative charge. If negative charge is there, we should take positive charge. And last number of monovalent atoms అని చెప్పి ఫార్ములా ఉంది కదా మన దగ్గర. ఆ ఫార్ములా తీసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నా? హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేస్తే 1/2 బెరీలియం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్నమ్మా? 4 ప్లస్ నంబర్ ఆఫ్ మోనోవాలెంట్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో 4 + 2 6/2 ఎంత హైబ్రిడైజేషన్? 3 అంటే ఏ హైబ్రిడైజేషన్ ఉన్నట్టు? sp2 ఇందులో ఫైండ్ అవుట్ చేస్తే sp2 1/2 బెరీలియం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 2 కదా. ఓకే, 2 + 2 ఎంత అవుతుంది? 4 అవుతుంది. బెరీలియం is belongs to సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ కదా. సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ కి వ్యాలెన్సీ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. సో 4/2 2 1s 2 2s ఎంత వచ్చింది? 2 వచ్చింది. 2 ఉంటే ఏ హైబ్రిడైజేషన్ అన్నట్టు? sp హైబ్రిడైజేషన్ అన్నట్టు. నెక్స్ట్ దీనికి ఫైండ్ అవుట్ చేస్తే Z is equals to 1/2 బోరాన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? బోరాన్ is belongs to థర్డ్ గ్రూప్. సో థర్డ్ గ్రూప్ కి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. సో హౌ మెనీ మోనోవాలెంట్ ఆటమ్స్ ఆర్ దేర్? 3 క్లోరిన్స్ ఉన్నాయి. సో 3 ఎవరిని మోనోవాలెంట్ ఆటమ్స్ గా తీసుకుంటామని చెప్పినాం? హైడ్రోజన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఫ్లోరిన్ ఇవన్నీ కూడా మోనోవాలెంట్ ఆటమ్స్ కింద వస్తాయి. వాట్ ఈస్ మోనోవాలెంట్ ఆటమ్స్? మీన్స్ వ్యాలెన్సీ ఒకటి ఉన్న వాటిని మోనోవాలెంట్ ఆటమ్స్ అని చెప్పి అంటారు. 1/2 ఇక్కడ ఎంత వచ్చింది? 6 వచ్చింది. 2 1s 2 3s. సో ఏ హైబ్రిడైజేషన్ ఉన్నట్టు? sp2 హైబ్రిడైజేషన్ ఉన్నట్టు. Z వాల్యూ మీకు ఆల్రెడీ ఒక టేబుల్ ఇచ్చాను నేను. Z వాల్యూ ఇచ్చాను, ఒక టేబుల్ ఇచ్చాను. Z వాల్యూ is equals to 2 ఉంటే హైబ్రిడైజేషన్, Z వాల్యూ 3 ఉంటే హైబ్రిడైజేషన్, Z వాల్యూ 4 ఉంటే హైబ్రిడైజేషన్ అని చెప్పి ఒక టేబుల్ ఉంది మీ దగ్గర. ఆ టేబుల్ చూసుకుంటే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇందులో ఫైండ్ అవుట్ చేస్తే Z is equals to సెంట్రల్ ఆటమ్ ఎవరు? కార్బన్ వ్యాలెన్సీ ఎంత? 4 ప్లస్ హౌ మెనీ మోనోవాలెంట్ ఆటమ్స్ ఆర్ దేర్? 4 + 4. ఓకే, ఇక్కడ ఏమైతుంది? 1/2 into 8 2 1s 2 4s. సో ఏ హైబ్రిడైజేషన్? sp3 హైబ్రిడైజేషన్. ఇక్కడ ఇప్పుడు sp హైబ్రిడైజేషన్ కి బాండ్ యాంగిల్ ఎంత అమ్మా? 180 degrees. sp2 హైబ్రిడైజేషన్ కి బాండ్ యాంగిల్ ఎంత? 120 degrees. sp3 హైబ్రిడైజేషన్ కి బాండ్ యాంగిల్ ఎంత? 109 degrees 28 minutes. సో ఆబ్వియస్లీ ఆర్డర్ ఏమవుతుంది? BeCl2 is greater than BCl3 is greater than CCl4. అన్నిటికన్నా ఎక్కువ బాండ్ యాంగిల్ దేనికి ఉంటుంది? BeCl2 కి ఉంటుంది. ఇది ఆర్డర్. బాండ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేసే విధానం ఇదన్నమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేయగానే మనకి ఏం తెలుస్తుంది? దాని బాండ్ యాంగిల్ ఎంతనో తెలిసిపోతుంది. అప్పుడు బాండ్ యాంగిల్ ఏ దానికి ఎక్కువ ఉంటుందో అదే అయిపోతుంది. ఒకవేళ లోన్ పేర్స్ ఉన్నాయనుకోండి, మీకు ఇచ్చిన దానిలో లోన్ పేర్స్ ఉన్నాయనుకోండి, లోన్ పేర్స్ ఉంటే ఏమవుతుంది? బాండ్ యాంగిల్ ఎన్ని ఎక్కువ లోన్ పేర్స్ ఉంటే బాండ్ యాంగిల్ అంత డిక్రీజ్ అవుతుంది, అంత తగ్గిపోతుంది బాండ్ యాంగిల్. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, see the one more example. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. NO2 plus and NO2 minus. NO2 plus NO2 minus ఈ రెండింటికి బాండ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. బాండ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంది? హైబ్రిడైజేషన్. Z is equals to what is the formula? 1/2 హైడ్రోజన్ సెంట్రల్ ఆటమ్ కాబట్టి 5. మోనోవాలెంట్ ఆటమ్స్ ఉన్నాయా? లేవు. బట్ ఛార్జ్ ఏముంది? ప్లస్ ఉంది కాబట్టి మనం ఏం తీసుకోవాలి? మైనస్ తీసుకోవాలి. 1/2 5 - 1 ఎంత? 4 2 1s 2 2s 2 అంటే హైబ్రిడైజేషన్ sp. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి Z is equal to ఏమైతుంది? 1/2 5 ఎలక్ట్రాన్స్
మోనోవాలెంట్ ఐటమ్స్ లేవు, బట్ చార్జ్ ఏముంది, నెగిటివ్ ఉంది. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, +1 పెట్టుకోవాలి. 1/2 ఇంటూ 6, 2 1s 2 3s అంటే ఏ హైబ్రిడైజేషన్, sp2. ఓకే, sp హైబ్రిడైజేషన్ 180 degrees, ఇక్కడ 120 degrees. దేనికి ఎక్కువ ఉన్నట్టు, NO2+ కి ఎక్కువ బాండ్ ఆర్డర్ అన్నది ఉన్నట్టు. NO2+ కి ఎక్కువ బాండ్ ఆర్డర్ అనేది ఉన్నట్టు. ఇస్ ఇట్ క్లియర్ మా? అర్థమైందా? హౌ టు ఫైండ్ బాండ్ యాంగిల్? బాండ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం అర్థమైందా? ఫస్ట్ ఏం చూసుకోవాలి, హైబ్రిడైజేషన్ చూసుకోవాలి. ఒకవేళ హైబ్రిడైజేషన్ సెంట్రల్ ఆటమ్ మీద సేమ్ ఉంది అనుకోండి, సెంట్రల్ ఆటమ్ మీద హైబ్రిడైజేషన్ అన్నది సేమ్ ఉన్నప్పుడు సెంట్రల్ ఆటమ్ మీద హైబ్రిడైజేషన్ సేమ్ ఉన్నప్పుడు మనం ఎవరైనా చూసుకోవాలి, లోన్ పేర్స్ ని చూసుకోవాలి. లోన్ పేర్స్ ఇంక్రీజ్ అయినాయి అనుకోండి, బాండ్ యాంగిల్ ఏమైతుంది, డిక్రీజ్ అవుతుంది. సెంట్రల్ ఆటమ్ మీద మళ్ళీ తర్వాత ఇంకో పాయింట్ ఏంటి, సెంట్రల్ ఆటమ్ కా సేమ్ హైబ్రిడైజేషన్ ఉంది అనుకోండి. 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటే సెంట్రల్ ఆటమ్ కి సేమ్ హైబ్రిడైజేషన్ ఉంటే అప్పుడు ఏదనుకోవాలి, ఎలక్ట్రోనెగటివిటీ పైకి పోవాలి. ఎలక్ట్రోనెగటివిటీ దేనికైతే ఎక్కువ ఉంటుందో దానికి బాండ్ యాంగిల్ అన్నది ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లోన్ పేర్స్ సెంట్రల్ ఆటమ్ మీద సేమ్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏది మోస్ట్ ఏమంటారు, లోన్ పేర్స్ సెంట్రల్ ఆటమ్ పైన సేమ్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం ఏదనుకోవాలి, బాండ్ యాంగిల్ అన్నది ఎంత లోన్ పేర్స్ ఉంటే అంత బాండ్ యాంగిల్ అన్నది డిక్రీజ్ అవుతుంది. ఓకే, నేను హోంవర్క్ ఇస్తాను మీకు, ట్రై చేయండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి CH4 NH3 H2O, CH4 NH3 H2O. ఇది నేను చెప్తానమ్మా ఈ ఎగ్జాంపుల్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్, Z is equals to 1/2. Okay, what is the central atom? Carbon valence electrons ఎన్ని, 4. How many monovalent atoms? Monovalent atoms ఎన్ని ఉన్నాయి, హైడ్రోజన్లు 4 ఉన్నాయి. సో 4, అప్పుడు ఏమైతుంది, 1/2 ఇంటూ 8, 2 1s 2 4s. ఏ హైబ్రిడైజేషన్ ఇది, sp3 హైబ్రిడైజేషన్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తే Z is equals to 1/2. నైట్రోజన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని, 5 ప్లస్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో ఎంత, 1/2 ఇంటూ 8, 2 1s 2 4s. ఇక్కడ 4 అంటే ఏమర్థము, sp3 హైబ్రిడైజేషన్ కదా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి Z is equals to 1/2. సెంట్రల్ ఆటమ్ ఎవరు, ఆక్సిజన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని, 6. హౌ మెనీ మోనోవాలెంట్ ఆటమ్స్ ఆర్ దేర్, 2. సో 1/2 ఇంటూ 8, 2 1s 2 4s. ఓకే, ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే అన్నిటికీ సేమ్ హైబ్రిడైజేషన్ వచ్చింది, మూడింటికి కూడా సేమ్ హైబ్రిడైజేషన్ వచ్చింది. ఇట్లా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, మూడింటికి సేమ్ హైబ్రిడైజేషన్ వచ్చింది అంటే సెంట్రల్ ఆటమ్ అన్నిటికీ కూడా sp3 హైబ్రిడైజేషన్ వచ్చింది కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే లోన్ పేర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, లోన్ పేర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, లోన్ పేర్స్ క్యాలిక్యులేట్ చేయడానికి మన దగ్గర ఫార్ములా ఉంది కదా. ఏం ఫార్ములా, Z మైనస్ నంబర్ ఆఫ్ సరౌండింగ్ ఆటమ్స్, Z మైనస్ నంబర్ ఆఫ్ సరౌండింగ్ ఆటమ్స్. Z వాల్యూ ఎంత వచ్చింది మనకి, 4 వచ్చింది. నంబర్ ఆఫ్ సరౌండింగ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. సో ఇక్కడ ఏమైంది, లోన్ పేర్ వాల్యూ 0, లోన్ పేర్ వాల్యూ 0 వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అంతే కదా ఫార్ములా, Z మైనస్ సరౌండింగ్ ఆటమ్స్, SA అని పెడుతున్నా సరౌండింగ్ ఆటమ్స్ కి. ఓకే, Z వాల్యూ ఎంత వచ్చింది, 4 వచ్చింది. సరౌండింగ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. అంటే వాల్యూ ఎంత, 1. ఇక్కడ ఎన్ని లోన్ పేర్స్ ఉన్నట్టు, 1 లోన్ పేర్ అన్నది ప్రెసెంట్ ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా, లోన్ పేర్ ఇస్ ఈక్వల్స్ టు Z మైనస్ సరౌండింగ్ ఆటమ్స్. Z వాల్యూ ఎంత, 4. సరౌండింగ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. 4 మైనస్ 2 అంటే ఎంత, 2. ఎన్ని లోన్ పేర్స్ ఉన్నట్టు, 2 లోన్ పేర్స్ అన్నవి ఉన్నట్టు. ఓకే, ఇప్పుడు మనకు ఒక కండిషన్ తెలుసు. ఏం కండిషన్, ఇఫ్ ద లోన్ పేర్స్ ఆర్ ఇంక్రీజెస్, వాట్ అబౌట్ బాండ్ యాంగిల్, బాండ్ యాంగిల్ ఈస్ గోయింగ్ టు బి డిక్రీజెస్. ఇప్పుడు ఆర్డర్ దేనికి, లోన్ పేర్స్ 0 ఉన్నాయి కాబట్టి దీనికి బాండ్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ దీనికి ఎక్కువ ఉంది కాబట్టి దీనికి బాండ్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది. లాస్ట్ వచ్చేసి వాటర్ మాలిక్యూల్ కి బాండ్ యాంగిల్ అన్నది తక్కువ ఉంటుంది అన్నింటికన్నా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్డర్? ఓకే, మీకు ఇప్పుడు హోంవర్క్ ఇస్తాను నేను, ఇవి మీరు చేయండి. అర్థమైంది కదమ్మా, బాండ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఇన్ దిస్ చాప్టర్, వాండర్ వాల్ ఫోర్సెస్. వాండర్ వాల్ ఫోర్సెస్ ఒకటైతే ఈ చాప్టర్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ మీకు హోంవర్క్ ఇస్తాను.
ఒకటి వచ్చేసి ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి SO3 మైనస్ SO3 అండ్ SO2 వీటి మధ్యలో ఆర్డర్ ఫైండ్ అవుట్ బాండ్ యాంగిల్ దేనికి ఎక్కువ ఉంటుందో చెప్పాలి. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి NO3 మైనస్ NO2 మైనస్ అండ్ NO2 ప్లస్ NO3 మైనస్ NO2 మైనస్ NO2 ప్లస్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి NH4 ప్లస్ NH3 అండ్ NH2 మైనస్ ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఫోర్త్ ఎగ్జాంపుల్ NH3 అండ్ PH3 ఓకే. ఈ 4 ఎగ్జాంపుల్స్ మీరు ట్రై చేయండి. ఓకే. లాస్ట్ టాపిక్ ఇన్ దిస్ చాప్టర్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్. ట్రై చేస్తారా? ట్రై చేసి ఏమైనా డౌట్ ఉంటే అడగండి. వాన్ డెర్ వాల్ బలాలు. ఓకే, వాన్ డెర్ వాల్ బలాలు. మనం ఫస్ట్ కెమికల్ బాండింగ్ చాప్టర్ ఇంట్రడక్షన్ అయింది కదా. ఇంట్రడక్షన్ అయినప్పుడే చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాము? టూ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయని చెప్పి చెప్పుకున్నాం. అవి ఏమది? ఒకటి ఇంటర్ అటామిక్ ఫోర్సెస్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్. ఇంటర్ అటామిక్ ఫోర్సెస్ లో ఏమేమి వస్తాయని చెప్పుకున్నాం? అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్, మెటాలిక్ బాండ్, ఇంటర్ అటామిక్ ఫోర్సెస్ లో వస్తాయని చెప్పి చెప్పుకున్నాం. అదే ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ లో ఏమొస్తాయని చెప్పుకున్నాం? వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ వస్తాయని చెప్పి చెప్పుకున్నాం. సరే, మనం మళ్ళీ ఇంకో కండిషన్ కూడా చెప్పుకున్నాం. ఎప్పుడైనా కూడా ఇంటర్ అటామిక్ ఫోర్సెస్ కి ఎక్కువ ఎనర్జీ అన్నది అవసరం. ఎంత ఉంటుంది? దాని వాల్యూ కూడా చెప్పాను, 200 to 400 కిలోజౌల్స్ పర్ మోల్ ఉంటుంది. అదే ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ లో ఇవి స్ట్రాంగ్ కావు అంత. అవేమో ఇంటర్ అటామిక్ ఫోర్సెస్ ఏమో వెరీ స్ట్రాంగ్. సో బాండ్ ఎనర్జీ నీడెడ్ ఫర్ దట్ ఈస్ 200 to 400 కిలోజౌల్స్ పర్ మోల్. అదే ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అయితే బాండ్ ఎనర్జీ అన్నది చాలా తక్కువ అవసరం పడుతుంది. అది ఎంత ఉంటుందంటే 20 to 80 కిలోజౌల్స్ పర్ మోల్ సంథింగ్ ఉంటుంది. సో వీటితో కంపేర్ చేస్తే వాటికి ఫోర్సెస్ అన్నవి దే ఆర్ వీక్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ అన్నవి. అది ఏందో ఇప్పుడు చెప్తాను. ఇది ఎగ్జాంపుల్స్ తీసుకున్నారా? ఇవి చేయాలి మీరు హోంవర్క్. ఇది నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ టాపిక్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్. లాస్ట్ టాపిక్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్. మనం చెప్పుకున్నాం, ఆల్రెడీ ఫస్ట్ చెప్పుకున్నాము. వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ ఎట్లా ఉంటాయి? వీక్ ఫోర్సెస్. దీస్ ఆర్ వీక్ ఫోర్సెస్. వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ ఆర్ వీక్ ఫోర్సెస్. These are present in between two. ఎవరెవరి మధ్యలో ప్రెసెంట్ ఉంటాయంటే దీస్ ఆర్ present in between two నాన్ పోలార్ మధ్యలో ఉండొచ్చు. నాన్ పోలార్ కోవలెంట్ కాంపౌండ్స్ మధ్య ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పోలార్ కాంపౌండ్స్ మధ్యలో ఉండొచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి? నాన్ పోలార్ మధ్యలో కూడా ఉండొచ్చు. ఈ ఫోర్సెస్ ఎవరెవరి మధ్యలో ప్రెసెంట్ ఉంటాయి? నాన్ పోలార్ మధ్యలో ప్రెసెంట్ ఉండొచ్చును, పోలార్ మధ్యలో ప్రెసెంట్ ఉండొచ్చును, నాన్ పోలార్ మధ్యలో కూడా ప్రెసెంట్ ఉండొచ్చును. ఓకే, ఈ ఫోర్సెస్ ఏమంటామమ్మా? వీక్ ఫోర్సెస్. దీస్ ఆర్ వీక్ ఫోర్సెస్. ఇవి ఎట్లా ఉంటాయంటే వీక్ ఫోర్సెస్. ఓకే, టైప్స్ ఆఫ్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్. ఇక్కడ నుంచి క్వశ్చన్ ఏం రాదు మీకు, జస్ట్ ఓన్లీ తెలుసుకోవడం అంతే. టైప్స్ ఆఫ్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్. మీ క్వశ్చన్ అలా అడిగేది అదేనమ్మా. బాండ్ ఆర్డర్, బాండ్ ఎనర్జీ, డైపోల్ మూమెంట్, అవి ఫెజల్స్ రూల్స్ నుంచి అయానిక్ క్యారెక్టర్ దేనికి ఎక్కువ ఉంది, కోవలెంట్ క్యారెక్టర్ దేనికి ఎక్కువ ఉంది, బాండ్ లెంత్ ఎంత, ఆ స్టెబిలిటీ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయండి, బాండ్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయండి, అట్లా వస్తా అనమాట. స్టెబిలిటీ ఆర్డర్, బాండ్ లెంత్ ఆర్డర్, బాండ్ ఆర్డర్, కోవలెంట్ క్యారెక్టర్, అయానిక్ క్యారెక్టర్, హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేయడము, అట్లా వస్తాయి క్వశ్చన్స్. ఇక్కడ జస్ట్ ఓన్లీ ఇది చూసుకోవడం అంతే.
ఫస్ట్ వన్ టైప్స్ ఆఫ్ వాండర్ వాల్ ఫోర్సెస్. ఫస్ట్ వాండర్ వాల్ టోటల్ 5 టైప్స్ ఉంటాయి ఇవి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి అయాన్ డైపోల్ ఇంటరాక్షన్. ఫస్ట్ వన్ ఈజ్ వాట్? అయాన్ డైపోల్ interaction. Ion dipole interaction. First one is what? Ion dipole interaction. Okay. Ion dipole అంటే ఎవరెవరి మధ్యలో అవుతుంది? ఒకటి అయాన్, డైపోల్ అంటే పోలార్. ఓకే, పోలార్ కాంపౌండ్స్ కి మధ్యలో, అయాన్స్ కి మధ్యలో ఉండే ఫోర్సెస్ ని ఏమని పిలుస్తామమ్మా అంటే అయాన్ డైపోల్ ఇంటరాక్షన్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, ఆల్రెడీ వాండర్ వాల్ ఫోర్సెస్ అంటేనే వీక్, బట్ అందులో కొంచెం స్ట్రాంగ్ ఫోర్సెస్ అంటే ఇవి అన్నింటికన్నా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటాయి. దీస్ ఆర్ స్ట్రాంగ్ ఫోర్సెస్ కంపేర్ టు రిమైనింగ్. ఇంకా 5 ఉన్నాయని చెప్పాను కదా, 5 లో ఇవి స్ట్రాంగ్ ఉంటాయి, మిగతా అన్ని వీక్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి డైపోల్ ఇంటరాక్షన్. డైపోల్ ఇంటరాక్షన్ forces. Dipole interaction forces. And next one ఎవరెవరికి మధ్యలో అయితే ఇవి డైపోల్ అంటే డైపోల్ is nothing but polar, and here also polar. These forces are present in between polar compounds. Next third one వచ్చేసి ion induced dipole interactions. Ion induced dipole interactions. Ion induced dipole interactions. Okay, ion ante ayane, induced dipole is nothing but non-polar. Ion ante ayane, induced dipole interactions are nothing but non-polar. ante ion ki mariyu non-polar compounds ki madhyala form ayye forces ni emantaru ion induced dipole interactions ani cheppi antaru. Okay, next fourth one vachesi dipole induced dipole interactions. Okay, fourth one is what? Dipole induced dipole interactions. Okay, dipole induced dipole interactions ఎవరెవరి మధ్యలో? dipole is nothing but what? Polar. Induced dipole is nothing but what? Non-polar. Okay, the what? If the forces are present in between polar compounds and non-polar compounds మధ్య ఉన్న దాన్ని ఏమంటారంటే డైపోల్ ఇండ్యూస్డ్ డైపోల్ ఇంటరాక్షన్స్ అని చెప్పి అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ వచ్చేసి ఇన్స్టాంటేనియస్ డైపోల్ ఇండ్యూస్డ్ డైపోల్ ఇంటరాక్షన్స్. ఓకే, లాస్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి వాట్? ఇన్స్టాంటేనియస్ డైపోల్ induced dipole interactions. Okay, instantaneous dipole induced dipole interactions ante instantaneous dipole is nothing but non-polar, and induced dipole is also non-polar. Okay, the forces, the van der Waal forces present in between the two non-polar compounds. Okay, these forces are called what? Instantaneous dipole induced dipole interactions. Okay, ఇక్కడ వచ్చేసి ఇవేమో అన్నింటికన్నా స్ట్రాంగ్. దీస్ ఫోర్సెస్ ఆర్ బిగ్గెస్ట్ ఫోర్సెస్, అన్నిటికన్నా పెద్ద ఫోర్సెస్ అన్నమాట, బిగ్గెస్ట్ ఫోర్సెస్. అవేమో స్ట్రాంగెస్ట్ ఫోర్సెస్, ఇవి వచ్చేసి బిగ్గెస్ట్ ఫోర్సెస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కంపేర్ ద వాండర్ వాల్ ఫోర్సెస్ ఇన్. ఒక క్వశ్చన్ చేసేద్దాం, ఎట్లుంటుందో చూడండి. క్వశ్చన్స్ ఒకవేళ అడిగితే క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి చూడండి. అర్థమైంది కదమ్మా? ఇది వాండర్ వాల్ ఫోర్సెస్ అంటే వీకెస్ట్ ఫోర్సెస్ ఆర్ కాల్డ్ వాండర్ వాల్ ఫోర్సెస్. ఆ వాండర్ వాల్ ఫోర్సెస్ ఎవరి మధ్యలో ఫామ్ అవ్వచ్చు? పోలార్ నాన్ పోలార్ మధ్య ఫామ్ అవ్వచ్చు, పోలార్ కాంపౌండ్స్ మధ్య ఫామ్ అవ్వచ్చు, పోలార్ నాన్ పోలార్ కాంపౌండ్స్ మధ్య ఫామ్ అవ్వచ్చు. వాండర్ వాల్ ఫోర్సెస్ ఎన్ని టైప్స్? 5. అయాన్ డైపోల్ ఇంటరాక్షన్స్, అయాన్ డైపోల్ ఫోర్సెస్, డైపోల్ ఇంటరాక్షన్స్, అయాన్ ఇండ్యూస్డ్ డైపోల్ ఇంటరాక్షన్స్, డైపోల్ ఇండ్యూస్డ్ డైపోల్ ఇంటరాక్షన్స్, ఇన్స్టాంటేనియస్ డైపోల్ ఇండ్యూస్డ్ డైపోల్
interactions. Instantaneous induced dipole interactions. Okay, here ఇక్కడ చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం వాండర్ వాల్ ఫోర్సెస్ ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం. ఒక కండిషన్ ఉంటుంది, అదేంటంటే వాండర్ వాల్ ఫోర్సెస్ ఒక నోట్ లాగా రాసుకోండి. ఫస్ట్ వచ్చేసి van der Waal forces are directly proportional to molecular weight. ఎట్లా ఉంటాయంటే van der Waal forces are directly proportional to molecular weight. అంటే ఇచ్చిన కాంపౌండ్ లా దేనికి మాలిక్యులర్ వెయిట్ ఎక్కువ ఉంటుందో దానికి van der Waal forces అన్నవి ఎక్కువ ఉంటాయి. van der Waal forces are directly proportional to molecular weight. Molecular weight are atomic weight. Atom ఇచ్చిరు అనుకోండి, atomic weight. Atomic weight. నెక్స్ట్ వచ్చేసి బాండ్ పేర్స్ ఉన్నాయనుకోండి. బాండ్ పేర్స్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు van der Waal forces. ఇచ్చిన దానిలో లోన్ పేర్స్ బాండ్ పేర్స్ ఉన్నాయనుకోండి, మీరు అప్పుడు ఎవరు తీసుకోవాలి? బాండ్ పేర్స్ ఎవరికైతే ఉంటాయో వాటికి van der Waal ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి, మిగతా వాటన్నిటికీ తక్కువ ఉంటాయి. ఇది కండిషన్ అమ్మా. ఇది నోట్ అన్న పెట్టుకోండి, కండిషన్ అన్న పెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్. ఈ కండిషన్ పైననే మనము ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చేసేస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటిది? కంపేర్ ద van der Waal ఫోర్సెస్ ఫర్ ద ఫాలోయింగ్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి? కంపేర్ ద van der Waal forces for the following. Compare the van der Waal forces for the following. Okay, first ఏమి ఇచ్చాడు? Cl minus, next Br minus, next వచ్చేసి HBr, Cl minus, HBr, Br minus, HH, నెక్స్ట్ వచ్చేసి O2, HBr, Br మైనస్. వీటి ఆర్డర్ అంటున్నాడు. ఓకే, ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయమంట. ఫస్ట్ చూసినట్టయితే ఎట్లుందమ్మా? ఇది అయాన్. ఓకే, ఇది అయాన్, ఇదేంది? పోలార్. ఓకే, ఇవి ఈ మధ్యలో ఈ ఫోర్సెస్ ఎట్లా ఉన్నాయి వీటి రెండింటి మధ్యలో? ఇది అయాన్, ఇది పోలార్, అంతే కదా. పోలార్ కాంపౌండ్ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ ద కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ ఈజ్ టేక్స్ ప్లేస్ ఇన్ బిట్వీన్ డిసిమిలర్ ఆటమ్స్. ఓకే, హైడ్రోజన్ మధ్యలో బ్రోమిన్ మధ్యలో ఏముంది? కోవలెంట్ బాండ్ ఉంది, బట్ ఎట్లుంది? డిఫరెంట్ ఆటమ్స్ మధ్య ఉంది కాబట్టి ఓకే, ఇదేంటిది? పోలార్. ఇక్కడ చూసినట్టయితే ఇది అయాన్, ఎట్లుంది? నాన్ పోలార్. అండ్ ఇక్కడ ఇవి రెండు కూడా ఎట్లున్నాయమ్మా? సేమ్ ఆటమ్స్ కాబట్టి నాన్ పోలార్ అండ్ నాన్ పోలార్. ఓకే, ఆర్డర్ ఎట్లా ఉంటుందని అంటున్నాడు. ఆర్డర్ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ వన్ కంపల్సరీ ఇది అయాన్ పోలార్ ఈజ్ నథింగ్ బట్ అయాన్ డైపోల్ ఇంటరాక్షన్స్. నెక్స్ట్ అయాన్ ఇండ్యూస్డ్ డైపోల్ ఇంటరాక్షన్స్, దెన్ నాన్ పోలార్ interactions. This is the order. Okay, this is the order. Next, compare the van der Waal forces bond pairs of the noble gases. Okay, next question ఏమంటున్నానంటే compare the van der Waal forces for the following. వీటికి van der Waal ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అవేంటి? నోబుల్ గ్యాసెస్ ఇచ్చాడు. నోబుల్ గ్యాసెస్ అవేమేమంటే హీలియం, నియాన్. ఫోర్సెస్ ఫర్ ద నోబుల్ గ్యాసెస్. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రెడాన్.
ఓకే, మనం ఏం చెప్పుకున్నాము, ఏ దానికైతే మాలిక్యులర్ వెయిట్ ఎక్కువ ఉంటుందో దానికి వాండర్ వాల్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పి చెప్పుకున్నాం. హీలియం మాలిక్యులర్ వెయిట్ అయితే 4 ఉంటుంది. 10 నెక్స్ట్ నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రెడాన్. అయితే ఎవరికి మాలిక్యులర్ వెయిట్ ఎక్కువ ఉంటుంది, రెడాన్ కి మాలిక్యులర్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాండర్ వాల్ ఫోర్సెస్ ఎవరికి ఎక్కువ ఉంటాయి, రెడాన్ కి ఎక్కువ ఉంటాయి. ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయొచ్చునా, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రెడాన్. సో దేనికి ఎక్కువ ఉంటాయి, హీలియం కన్నా నియాన్ కి, నియాన్ కన్నా ఆర్గాన్ కి, ఆర్గాన్ కన్నా క్రిప్టాన్ కి, క్రిప్టాన్ కన్నా జినాన్ కి, జినాన్ కన్నా రెడాన్ కి. ఓకే, దేనికైతే మాలిక్యులర్ వెయిట్ ఎక్కువ ఉంటుందో దానికి వాండర్ వాల్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి. వాండర్ వాల్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటుందంటే బాయిలింగ్ పాయింట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, బాయిలింగ్ పాయింట్ దేనికి ఎక్కువ ఉంది అంటే కూడా రెడాన్ కి బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉందని చెప్పవచ్చు. ఇస్ ఇట్ క్లియర్? దిస్ ఈస్ అబౌట్ వాట్, కంప్లీట్ చాప్టర్ ఆఫ్ కెమికల్ బాండింగ్. కెమికల్ బాండింగ్ కంప్లీట్ చాప్టర్ ఫినిష్ చేసాం. కెమికల్ బాండింగ్ లో మనం ఏమేమి నేర్చుకున్నాం, అయానిక్ బాండ్ ఫార్మేషన్ నేర్చుకున్నాము, లూయిస్ డాట్ స్ట్రక్చర్ నేర్చుకున్నాము, ఫజన్స్ రూల్స్ యూజ్ చేసి కోవలెంట్ క్యారెక్టర్ దేనికి ఎక్కువ ఉంది, దేని అయానిక్ బాండ్ ఎట్లా ఫామ్ అవుతుంది, కోవలెంట్ క్యారెక్టర్ ఎట్లుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి హైబ్రిడైజేషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాము, లోన్ పేర్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాము. తర్వాత బాండ్ పేర్స్, లోన్ పేర్స్ ఫైండ్ అవుట్ చేయడము, తర్వాత వెస్పర్ థియరీ యూజ్ చేసి జామెట్రీ స్ట్రక్చర్స్ ఎట్లా గీయడమో నేర్చుకున్నాము. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ యూజ్ చేసుకొని బాండ్ ఆర్డర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, బాండ్ లెంత్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాము. నెక్స్ట్ డైపోల్ మూమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి బాండ్ యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాం. లాస్ట్ వచ్చేసి వాండర్ వాల్ ఫోర్సెస్ గురించి కూడా నేర్చుకున్నాం. దట్ టు వి ఫినిష్డ్ కెమికల్ బాండింగ్ చాప్టర్. మా కెమికల్ బాండింగ్ చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ ఐ విల్ స్టార్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తుందా. ఒకసారి ఇది అయిపోయింది కదా, అయిపోయింది కాబట్టి మీ దగ్గర ఏమన్నా ఎంసెట్ మెటీరియల్ ఉన్నా, మీ దగ్గర ఆల్రెడీ ఫోన్లు ఉంటాయి కాబట్టి ఫోన్లో ఒక ఏమంటారు ఒక క్వశ్చన్స్ తీసుకొని మెటీరియల్ ఉంటే ఓకే, లేకపోతే కెమికల్ బాండింగ్ పైన ప్రీవియస్ క్వశ్చన్స్ అని కొట్టి మీరు కెమికల్ బాండింగ్ పైన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. మెటీరియల్ ఉంటే ఓకే, మొత్తం లెసన్ చదివేసి దాని వెనక బిట్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. కెమికల్ బాండింగ్ లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని కవర్ అయిపోయాయి. ఇది కూడా కవర్ కాలేదని లేదు. మీకు ఒకవేళ ఇది కవర్ కాలేదు అనిపిస్తే రేపటి క్లాస్ లో అడగండి. మీరు ఈరోజు చదవండి, రేపటి క్లాస్ లో అడగండి. నేను అప్పుడు అది ఏ టాపిక్ కాలేదో ఆ టాపిక్ నేను చెప్తాను. అన్ని అయినాయి, ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కవర్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు కవర్ అయిపోతాయి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకే, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ? ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటిది ఇంతకీ? ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటిది ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే తెలియదా? ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజ్ నథింగ్ బట్ కర్బన రసాయన శాస్త్రం. తెలుగులో కర్బన రసాయన శాస్త్రం. ఏం చదువుతాం అందులో? కర్బన రసాయన శాస్త్రంలో మనం ఏం చదువుతాం? ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ. It is a branch of chemistry which deals with the carbon and its compounds, with the carbon and its compounds. Organic chemistry is a branch of chemistry which deals with the కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. ఎందుకు కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ని మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో చదువుతాం? ఎందుకు మిగతాయి చదవం? ఏమన్నా ఉందా రీజన్? ఉందా? ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎందుకు చదువుతాం? ఆర్గానిక్ కెమిస్ట్రీని మనం సపరేట్ ఎందుకు చదువుతాం? ఏమన్నా యూజ్ ఉందా చదవడం వల్ల? ఉంది. ఎందుకంటే కార్బన్ మనం ఆల్రెడీ ఇంతకు ముందు మనం 16 అది అక్కడ చదివాం కదా 14th గ్రూప్ లో. కార్బన్ కి కెటనేషన్ ప్రాపర్టీ ఉంటుంది, కార్బన్ కి అలోట్రోపిక్ ఫార్మ్స్ ఉంటాయి, అది నాన్ మెటల్. నెక్స్ట్ వచ్చేసి ఏమైతుంది, ఆక్సిడేషన్ స్టేట్స్, వేరబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ చూపించడానికి ట్రై చేస్తుంది. ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి కార్బన్ ఈజ్ డిఫరెంట్. సో ఇట్ ఈస్ అ నాన్ మెటల్. కాబట్టి దీని గురించి మనం ఒక సపరేట్ చాప్టర్ అన్నది చదువుతాం అన్నమాట.
సపరేట్ చాప్టర్ అనేది చదువుతాం. అది దట్ ఈస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకే, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ టాపిక్ వచ్చేసి హైబ్రిడైజేషన్ ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్స్. మీకు ఆల్రెడీ తెలిసి ఇది, బట్ మనం ఇంతకుముందు హైబ్రిడైజేషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేసినాము, కార్బన్ కాంపౌండ్స్ కాని వాటికి ఫైండ్ అవుట్ చేసినాం కదా. ఇప్పుడు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటమ్మా, హైబ్రిడైజేషన్. ఎక్కడ పోయినా ఈ హైబ్రిడైజేషన్ వస్తుంది కదా. హైబ్రిడైజేషన్ ఇన్ కార్బన్ కాంపౌండ్స్. కార్బన్ కాంపౌండ్స్ కి హైబ్రిడైజేషన్ ఎట్లా ఉంది, కార్బన్ కాంపౌండ్స్ కి హైబ్రిడైజేషన్ అన్నది ఎట్లా ఉంది. ఓకే, ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే CH2 double bond CH, double bond CH, single bond CH2, single bond CH2, C triple bond HCH, C triple bond CH. ఓకే, మనకు తెలిసి ఇక్కడ చూడండి అమ్మా, sp హైబ్రిడైజేషన్ అంటే ట్రిపుల్ బాండ్స్ sp హైబ్రిడైజేషన్. sp2 hybridization is nothing but double bonds. sp3 hybridization is nothing but single bonds. sigma bonds ఇస్తే దాన్ని హైబ్రిడైజేషన్ అంటాము, sp3 హైబ్రిడైజేషన్ అన్నది అంటాం. ఓకే, ఒకసారి ఫస్ట్ కార్బన్ చూడండి, నేను దీనికి నేమింగ్ ఇస్తున్నా. 1 2 3 4 5 నేమింగ్ ఇచ్చేసిన. ఓకే, నేను ఇప్పుడు నామింక్లేచర్ ఇవ్వట్లేదు, జస్ట్ ఓన్లీ నేను ఏ కార్బన్ కి ఏ హైబ్రిడైజేషన్ ఉందో ఫైండ్ అవుట్ చేయడానికి ఇస్తున్నా. మేడం మీరు ఇక నేమింగ్ వచ్చేసి దీనికి రావాలి ఫస్ట్ నేమ్, దీనికి ఇచ్చి అనడానికి లేదు, జస్ట్ నేను ఓన్లీ హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేయడం కోసం మాత్రమే నంబరింగ్ ఇచ్చాను. ఓకే, చూడండి ఫస్ట్ కార్బన్ చూడండి అమ్మా, ఫస్ట్ కార్బన్ దగ్గర ఎన్ని బాండ్స్ ఉన్నాయి, ఫస్ట్ కార్బన్ దగ్గర ఎన్ని బాండ్స్ ఉన్నాయి, డబల్ బాండ్స్ ఉన్నాయి. కాబట్టి ఏ హైబ్రిడైజేషన్, sp2 హైబ్రిడైజేషన్, sp2 హైబ్రిడైజేషన్. ఓకే, sp2 హైబ్రిడైజేషన్. అట్లా కూడా కాకుండా మీరు ఇంకోలాగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేంటంటే 2 హైడ్రోజన్స్. ఓన్లీ హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ లో మనం ఓన్లీ ఏది చదువుతాము, సిగ్మా బాండ్స్ అండ్ లోన్ పేర్స్ మాత్రమే చదువుతాం, మిగతా ఏవి చదవం. 5 బాండ్స్ తోని హైబ్రిడైజేషన్ కి సంబంధమే లేదు. ఓకే, 5 బాండ్స్ తోని హైబ్రిడైజేషన్ కి సంబంధమే లేదు. ఇక్కడ ఏంటిది, డబుల్ బాండ్ ఉంది అంటే ఒకటి సిగ్మా బాండ్ ఉంటుంది, ఒకటి 5 బాండ్ ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడు హైబ్రిడైజేషన్ కోసం ఇక్కడ ఏంటి, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి అండ్ ఒక సిగ్మా బాండ్ ఉంది. అంటే ఈ 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయమ్మా. 3 sigma bonds are nothing but which hybridization, sp2 hybridization. Next కార్బన్ చూడండి, 1 sigma bond 3 sigma bonds. అంటే దీనికి కూడా ఏ హైబ్రిడైజేషన్ ఉన్నట్టు, sp2 హైబ్రిడైజేషన్ ఉన్నట్టు, sp2 హైబ్రిడైజేషన్. థర్డ్ దాన్ని చూడండి, ఇక్కడ ఒక సిగ్మా బాండ్, ఇక్కడ ఒక సిగ్మా బాండ్, 2 హైడ్రోజన్స్ విల్ గివ్స్ us 2 sigma bonds. సో 1 2 3 4 ఉన్నాయంటే ఏ హైబ్రిడైజేషన్, sp3 హైబ్రిడైజేషన్. నెక్స్ట్ ఫోర్త్ కార్బన్ ని చూడండి, ఇక్కడ ఒక సిగ్మా బాండ్, ఇక్కడ ఒక సిగ్మా బాండ్. అప్పుడు ఏ హైబ్రిడైజేషన్ ఉంటుంది, sp హైబ్రిడైజేషన్. 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏ హైబ్రిడైజేషన్, sp హైబ్రిడైజేషన్. ఇక్కడ చూడండి లాస్ట్ దానికి, ఇది కూడా ఏ హైబ్రిడైజేషన్ అమ్మా, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది, ఇక్కడ ఒక సింగిల్ బాండ్ ఉంది. దిస్ ఈజ్ ఆల్సో sp hybridization. Okay, hybridization concept will explains about only sigma bonds and lone pairs. బాండ్ పేర్స్ 5 బాండ్స్ గురించి అసలు హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయనే లేదు. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేయడం తెలిసింది కదా. మనం ఇంతకుముందు వేరే కాంపౌండ్స్ కి అయితే ఫార్ములా వేసుకుంటాం, ఏంది 1/2 v ప్లస్ v వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్ మైనస్ పాజిటివ్ ఛార్జ్ ప్లస్ నెగిటివ్ ఛార్జ్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్ ఆటమ్స్ అని చెప్పి వేసుకుంటాం. ఇక్కడ అట్లా కాకుండా డైరెక్ట్ సిగ్మా బాండ్స్ ని క్యాలిక్యులేట్ చేసి వేసేసుకోవడం, సిగ్మా బాండ్స్ ని క్యాలిక్యులేట్ చేసి వేసేసుకో. ఓకే, చూడండి నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. CH2 డబుల్ బాండ్ CH NH2 పైన లోన్ పేర్స్ ఉన్నాయి. NH2 పైన ఏమున్నాయి, లోన్ పేర్స్ ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు ఏంటి మళ్ళీ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి నాన్న, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి ఒక సిగ్మా బాండ్. సో 2 హైడ్రోజన్స్ 1 సిగ్మా బాండ్ అంటే ఎన్ని, 3 అంటే హైబ్రిడైజేషన్, sp2. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బాండ్, ఇక్కడ ఒక బాండ్, ఇక్కడ ఒక బాండ్. ఎన్ని ఉన్నాయి, 1 2 3 అంటే హైబ్రిడైజేషన్, ఇది కూడా sp2, ఇది కూడా sp2. ఇక్కడ చూడండి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి,
2 హైడ్రోజన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఏముంది ఇంకో బాండ్ ఉంది పైన లోన్ పేర్స్ ఉన్నాయి లోన్ పేర్స్ తోని మనకు సంబంధమే లేదు లోన్ పేర్స్ తోని మనకి సంబంధమే లేదు ఎందుకు లోన్ పేర్స్ ఆల్వేస్ గివ్స్ us పై బాండ్స్ ఎప్పుడైనా కూడా లోన్ పేర్స్ ఏమి ఇస్తాయి మనకి పై బాండ్స్ అన్నవి ఇస్తాయి సో కాబట్టి ఇక్కడ ఏ హైబ్రిడైజేషన్ ఉంటుంది అక్కడ కూడా sp2 హైబ్రిడైజేషన్ అనేది ఇజ్ ఇట్ క్లియర్ లోన్ పేర్స్ తో మనకు సంబంధం లేదు ఒకవేళ మీరు లోన్ పేర్ ని ఇక్కడ షిఫ్ట్ చేశారు అనుకోండి లోన్ పేర్ ఇక్కడ షిఫ్ట్ చేస్తే అది ఏమైతుంది బాండ్ లాగా ఫామ్ అవుతుంది బాండ్ లాగా ఫామ్ అయినప్పుడు అది ఏ బాండ్ ఇస్తుంది పై బాండ్ ఇస్తుంది కాబట్టి NH2 లో కూడా ఏ హైబ్రిడైజేషన్ ఉంటుంది sp2 హైబ్రిడైజేషన్ అన్నది ఉంటుంది ఓకే ఇక్కడ నుంచి 2 ఇక్కడ నుంచి 1 టోటల్ ఎన్ని 3 కదా sp2 హైబ్రిడైజేషన్ ఇక్కడ క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇదే కాంపౌండ్ కి సిగ్మా బాండ్స్ పై బాండ్స్ ఫైండ్ అవుట్ చేయాలి సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి పై బాండ్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి అదే కాంపౌండ్ కి ఏం ఫైండ్ అవుట్ చేయాలి నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ అండ్ పై బాండ్స్ ఫైండ్ అవుట్ చూడండి అమ్మా సిగ్మా బాండ్స్ అంటే మనకు ఆల్రెడీ కండిషన్స్ తెలుసు ఇవన్నీ మనం కెమికల్ బాండింగ్ లో చదివినాం ఏమని 2 బాండ్స్ ఉన్నాయి అనుకోండి ఒకటి సిగ్మా బాండ్ ఉంటుంది ఒకటి పై బాండ్ ఉంటుంది 3 బాండ్స్ ఉంటే ఎన్ని బాండ్స్ అన్ని ఉండని కంపల్సరీ ఒకటి మాత్రమే సిగ్మా బాండ్ రిమైనింగ్ అన్ని కూడా పై బాండ్సే ఉంటాయి పై బాండ్స్ మాక్సిమం పై బాండ్స్ ఎన్ని ఓన్లీ 2 కన్నా ఎక్కువ ఉన్నాయి పై బాండ్స్ మళ్ళీ ఓకే చూడండి అన్న ఇక్కడ దీని స్ట్రక్చర్ నేను కన్వీనియంట్ కోసం ఇట్లా వేసుకుంటున్నాను ఓకే ఫస్ట్ కార్బన్ హౌ మెనీ హైడ్రోజన్స్ ఆర్ దేర్ 2 ఒకటి పైన ఒకటి కింద నెక్స్ట్ వచ్చేసి డబుల్ బాండ్ ఉంది డబుల్ బాండ్ అట్లనే పెట్టాను నేను లేకపోతే నేను దీన్ని ఇక్కడ పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ చూడండి డబుల్ బాండ్ తర్వాత ఏముంది హైడ్రోజన్ ఉంది ఒక హైడ్రోజన్ ఇక్కడ పెట్టుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి బాండ్ ఉంది బాండ్ ఓకే నెక్స్ట్ హౌ మెనీ హైడ్రోజన్స్ ఆర్ దేర్ 2 ఒకటి పైన ఒకటి కింద నెక్స్ట్ వచ్చేసి సి ట్రిపుల్ బాండ్ ఉంది ట్రిపుల్ బాండ్ అట్లనే పెట్టినా నేను నెక్స్ట్ సిహెచ్ దీనికి ఇప్పుడు నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ పై బాండ్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చా చేయొచ్చు ఏవైతే సింగిల్ బాండ్స్ ఉన్నాయో అవన్నీ సిగ్మా బాండ్స్ డబుల్ బాండ్స్ ట్రిపుల్ బాండ్స్ ఉన్నాయి అనుకోండి డబుల్ బాండ్ లో ఒకటి సిగ్మా బాండ్ అవుతుంది ఒకటి పై బాండ్ అవుతుంది ట్రిపుల్ బాండ్ లో ఒకటి సిగ్మా బాండ్ రిమైనింగ్ 2 కూడా ఏమైతాయి పై బాండ్స్ అన్నవి అవుతాయి చూడండి ఇప్పుడు ఇది 1 ఇది 2 ఇది 3 4 5 6 7 8 9 number of sigma bonds how many sigma bonds are there 10 sigma bonds and how many pi bonds are there here 1 here 2 total number of pi bonds are 3 pi bonds is it clear ma sigma bonds single bonds అన్ని కూడా sigma bonds డబుల్ బాండ్స్ ట్రిపుల్ బాండ్స్ ఉంటే ఏంటిది ఒక బాండ్ డబుల్ బాండ్ ఉంటే ఒక బాండ్ సిగ్మా బాండ్ అవుతుంది ఒక బాండ్ పై బాండ్ అవుతుంది ట్రిపుల్ బాండ్ ఉంటే ఒక బాండ్ సిగ్మా బాండ్ అవుతుంది రిమైనింగ్ 2 కూడా ఏమైతాయి పై బాండ్స్ అన్నవి ఇజ్ ఇట్ క్లియర్ ఓకే నెక్స్ట్ దీనికి ఫైండ్ అవుట్ చేస్తారా దీనికి ఫైండ్ అవుట్ చేస్తే ఎట్లా ఉంటుంది స్ట్రక్చర్ ఏనా వేస్తున్నా స్ట్రక్చర్ కార్బన్ హియర్ 1 హైడ్రోజన్ here 1 hydrogen next double bond CH next ఈ లోన్ పేస్ ఇక్కడ షిఫ్ట్ చేస్తే డబుల్ బాండ్ అవుతుంది ఇది సో NH2 ఎందుకు అట్లా లోన్ పేస్ లా ఉంచుతామంటే ఇప్పుడు కార్బన్ కి 4 బాండ్సే కదా మనకు కావాల్సింది 1 2 3 4 అప్పుడు ఈ లోన్ పేస్ షిఫ్ట్ చేస్తే 5 బాండ్స్ అవుతాయి కాబట్టి అట్లనే లోన్ పేస్ లాగా పెట్టేస్తున్నా లోన్ పేస్ ఏవి ఇస్తాయని చెప్పినా 5 బాండ్స్ ఇస్తాయని చెప్పిన సో నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్నమ్మా 1 2 3 4 5 6 7 sigma bonds and number of pi bonds are here 1 here 1 means 2 pi bonds అర్థమైందా లోన్ పేర్స్ ఎప్పుడైనా కూడా ఏ బాండ్స్ ఇస్తాయి పై బాండ్స్ ఇస్తాయి ఓకే దిస్ ఈజ్ అబౌట్ వాట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫస్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం కార్బన్ ఆటమ్ కి ఏది ఇచ్చినా కార్బన్ ఆటమ్ ఏది ఇచ్చినా ఏం ఫైండ్ అవుట్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేసేస్తాం నెక్స్ట్ ఏం చేస్తాము దానికి ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి ఎన్ని పై బాండ్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేసేసాం ఇజ్ క్లియర్ మా ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు ఆ ఎగ్జాంపుల్స్ మళ్ళీ హోంవర్క్ చేయండి ఏ హైబ్రిడైజేషన్ ఉంటుంది ఎన్ని సిగ్మా బాండ్స్ ఉంటాయి ఎన్ని పై బాండ్స్ ఉంటాయో ఫైండ్ అవుట్ చేయాలి
First one is what? First question is what? Find the number of, find the hybridization. Find the hybridization and number of sigma and pi bonds for the following. Pi bonds for the following. Okay, first one is C2H4. Second one is C2H2. Third one is CH3, CH2, C triple bond CH, and fourth one vachesi CH double bond CH2, double bond CH, CH3, CH2, CH3. ఈచ్ కార్బన్ దగ్గర ఇందాక మనం చేస్తాం చూడండి, అట్లనే సిగ్మా హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేయాలి ఈచ్ కార్బన్ కి, అండ్ నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ పై బాండ్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ట్రిపుల్ బాండ్ CH, అప్పుడు కార్బన్ 4 అయితే కదా, CH2, నెక్స్ట్ CH డబుల్ బాండ్ CH2. మేము ఈ ఎగ్జాంపుల్స్ అన్నింటికి కూడా మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ పై బాండ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైంది కదమ్మా ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఇందాక మనం చూసినాం కదా, దాన్ని బట్టి ఇంకోసారి చెప్పమంటే చెప్తాను. ఈ హోంవర్క్ మాత్రం చేయండి, మేడం చూడదు కదా, హోంవర్క్ చేసినా వస్తుంది చేయకపోయినా వస్తుంది అంటే. ఇప్పుడు మీరు పెద్ద పిల్లలు కాబట్టి మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను, బట్ చేయడం మాత్రం చేయాలి. మీరు ఎంత ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అయితే మాత్రం మీరు ఎన్ని బిట్స్ ప్రాక్టీస్ చేస్తే అంత నాలెడ్జ్ అన్నది మీకు వస్తుంది. మీరు బిట్స్ ప్రాక్టీస్ చేసి డౌట్స్ ఏమన్నా ఉంటే అడగడం వల్ల మీకు ఇంకా క్లారిటీ వస్తుంది తప్ప మీరేం లేదు ఏదో క్లాస్ కి అటెండ్ కావాలి అని అటెండ్ అయిపోయి వినేసి ఉరుకున్నారు అనుకోండి, అంతే, ఇంకా ఏం చేయలేము. నంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి, చేసి మీకు ఏమైనా డౌట్స్ వస్తే అడగండి. డౌట్స్ అడిగినప్పుడు అవి క్లియర్ చేస్తుంటే మీకు నాలెడ్జ్ మీకు ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ అయ్యి ఎట్లెట్లా చేయాలనో తెలుస్తూ ఉంటుంది. లేదంటే ఏదో వినాలి క్లాస్ అన్నట్టు వింటే మాత్రం ఏం చేయలేము. ఎగ్జాంపుల్స్ చేస్తుంటే మీకు ఐడియా వస్తుంది. చూడాలి అనుకొని చేయకపోతే మీ ఇష్టం ఇంకా. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి నామింక్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. నామింక్లేచర్. ఓకే, ఫస్ట్ వన్ అందరికి తెలుసు, ఇది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి ఏందన్నది ప్రతి ఒక్కరికి తెలుసు, బట్ పైన చూద్దాం ఒకసారి. సెకండరీ ప్రిఫిక్స్. ఫస్ట్ నామింక్లేచర్ ఇవ్వాలంటే, నామింక్లేచర్ అంటే ఏదైనా కాంపౌండ్ కి ఏ దానికైనా నేమ్ పెట్టాలంటే ఒక బ్రాంచ్ ఉంటుందమ్మా, IUPAC అని చెప్పేసి. IUPAC నామింక్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అని చెప్పింది. IUPAC ఈజ్ ఫుల్ ఫామ్ ఏంటి? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. ఓకే, ఇది ఏ ఆర్గానిక్ కాంపౌండ్స్ కైనా ఈ IUPAC రూల్స్ యూజ్ చేసి మనం ఏమిస్తాం, నేమింగ్ అన్నది ఇస్తాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం ఫాలో కావాలి దానికంటే సెకండరీ ప్రిఫిక్స్. నేను చెప్తాను ఇవన్నీ. సెకండరీ ప్రిఫిక్స్. నెక్స్ట్ ఎవరిని ఫాలో కావాలి? ప్రైమరీ ప్రిఫిక్స్. సెకండరీ ప్రిఫిక్స్ తర్వాత ఏమొస్తుంది? ప్రైమరీ ప్రిఫిక్స్. తర్వాత ఏమొస్తుంది? వర్డ్ రూట్. తర్వాత ఏమొస్తుంది? ప్రైమరీ సఫిక్స్. తర్వాత ఏమొస్తుంది? సెకండరీ సఫిక్స్. ఓకే, దిస్ ఈస్ ద ఆర్డర్ టు నేమింగ్ ఏ ఆర్గానిక్ కాంపౌండ్.
ఓకే, నేమ్ ఇవ్వాలంటే ఈ ఆర్డర్ ఫాలో కావాలి. ఫస్ట్ ఏంటమ్మా సెకండరీ ప్రిఫిక్స్, నెక్స్ట్ ఏంటి ప్రైమరీ ప్రిఫిక్స్, నెక్స్ట్ వర్డ్ రూట్, తర్వాత ఏమి ప్రైమరీ సఫిక్స్, నెక్స్ట్ సెకండరీ సఫిక్స్. ఈ ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఓకే, ఇందులో ఒక్కొక్కటి ఏమేమి చెప్తుంది. ఫస్ట్ వన్ ఈజ్ వాట్ మా secondary prefix. Secondary prefix will tells about substituent. Substituent ఇవన్నీ చెప్తాను నేను, ఏవి సబ్స్టిట్యూయెంట్ అవుతాయి, ఏవేవి కావాలని చెప్తాను. జస్ట్ ఓన్లీ ఇప్పుడు ప్రజెంట్ సెకండరీ ప్రిఫిక్స్ ఇండికేట్స్ వాట్ ప్రజెన్స్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్. సబ్స్టిట్యూయెంట్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్? ఎనీ వన్ ఆఫ్ ద హైడ్రోజన్ ఈజ్ రీప్లేస్డ్ బై అదర్ ఆటమ్స్. ఓకే, హైడ్రోజన్ ప్లేస్ లో వేరే ఆటమ్స్ వచ్చి ఉంటే దాన్ని ఏమంటారు, సబ్స్టిట్యూయెంట్ అని చెప్పి అంటారు. సెకండరీ ప్రిఫిక్స్ ఏం ఇండికేట్ చేస్తుంది, ప్రజెన్స్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ ప్రిఫిక్స్. ఓకే, ప్రైమరీ ప్రిఫిక్స్ ఏం ఇండికేట్ చేస్తుందంటే సైక్లిక్ కాంపౌండ్స్ ఉన్నాయనుకో, సైక్లిక్ కాంపౌండ్స్ ఉంటే ప్రైమరీ ప్రిఫిక్స్ ఏం తీసుకోవాలి, సైక్లో అని చెప్పి తీసుకోవాలి. ప్రైమరీ ప్రిఫిక్స్ ఏం తీసుకోవాలి, ఇఫ్ సైక్లిక్ కాంపౌండ్స్ ఆర్ దేర్ యూ షుడ్ టేక్ అ సైక్లో. అంటే ప్రైమరీ ప్రిఫిక్స్ తీసుకోవాలి. ఇఫ్ సైక్లిక్ కాంపౌండ్స్ ఆర్ నాట్ దేర్, నీకు ఇచ్చిన దానిలో సైక్లిక్ కాంపౌండ్స్ లేనప్పుడు మనం ఏం చేయాలి, ప్రైమరీ ప్రిఫిక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ప్రైమరీ ప్రిఫిక్స్ తీసుకోవాల్సిన పని లేదు. నెక్స్ట్ వర్డ్ రూట్. వర్డ్ రూట్ ఇండికేట్స్ వాట్, నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ఓకే, నంబర్ ఆఫ్ కార్బన్, ఎన్ని నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉంటే ఏమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 కార్బన్ ఇస్ దేర్, ఓకే, మిత్ అని చెప్పి పిలుస్తారు. 2 కార్బన్స్ ఆర్ దేర్, మిత్ అని చెప్పి పిలుస్తారు. 3 కార్బన్స్ ఆర్ దేర్, ప్రోప్. 4 కార్బన్స్ ఆర్ దేర్, బ్యూట్. 5 కార్బన్స్ ఆర్ దేర్, 5 కార్బన్స్ ఉంటే ఏమంటారు, పెంట్. 6 కార్బన్స్ ఉన్నాయి అనుకోండి, హెగ్స్, లైక్ దట్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రైమరీ సఫిక్స్. ప్రైమరీ సఫిక్స్ ఇండికేట్స్ వాట్, presence of saturation and unsaturation. presence of saturation and unsaturation గురించి చెప్తారు ఎవరు, ప్రైమరీ సఫిక్స్. ఒకవేళ సాచురేటెడ్ బాండ్స్ ఉన్నాయనుకోండి, సాచురేటెడ్ బాండ్స్ ఆర్ నథింగ్ బట్ వాట్, సింగిల్ బాండ్స్. సింగిల్ బాండ్స్ ఉంటే ప్రైమరీ సఫిక్స్ ఏం యూజ్ చేయాలి, ఏం యూజ్ చేయాలి. ఒకవేళ అన్సాచురేటెడ్ బాండ్స్ లైక్ డబుల్ బాండ్స్ అండ్ ట్రిపుల్ బాండ్స్ ఉన్నాయి, ఇఫ్ డబుల్ బాండ్ ఈస్ దేర్ we should use in. If triple bonds are there we should use in. Next one, secondary suffix. Secondary suffix indicates what, presence of functional group. Functional group present undi leda cheptu. Is it clear? This is what naming order. Identi naming order. Naming order. Okay, idi secondary prefix plus primary prefix plus word root plus primary suffix plus secondary suffix. సెకండరీ ప్రిఫిక్స్ ఏం చెప్తుంది, సబ్స్టిట్యూయెంట్ చెప్తుంది. ప్రైమరీ ప్రిఫిక్స్ ఏం చెప్తుంది, సైక్లిక్ కాంపౌండ్స్ ఉంటే సైక్లోన్ యూజ్ చేయాలి, లేకపోతే వదిలేసేయాలి. నెక్స్ట్ వర్డ్ రూట్ ఏంటి, నంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ గురించి చెప్తుంది. ప్రైమరీ సఫిక్స్ ఏం చెప్తుంది, సాచురేషన్ ఉందా అన్సాచురేషన్ ఉందా చెప్తుంది. ఒకవేళ సాచురేషన్ ఉంటే we should use primary suffix as in. If unsaturated bonds like double bonds and triple bonds are there we should use in and in respectively. Next secondary suffix ఏం చెప్తుంది, presence of functional group చెప్తుంది. Is it clear? Some rules are there, I will explain in tomorrow class rules. తర్వాత నేమింగ్ ఎట్లా ఇయ్యాలి, నంబరింగ్ ఎట్లా ఇయ్యాలి అని. ఓకే, నంబరింగ్ ఎట్లా ఇయ్యాలి, నేమింగ్ ఎట్లా ఇయ్యాలో రేపటి క్లాస్ లో చెప్తాను. ఓకే మేడం, నేను లీవ్ అవ్వనా? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే సార్ దేవేందర్ సార్, సార్ సెషన్ క్లోజ్ చేయండి సార్.